హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. వినుకొండ రషీద్ దారుణ హత్యపై షర్మిల గారు ట్వీట్ చేయడం జరిగింది. అసలు నడి రోడ్డుపై ఒక వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలతో నరకడం జరిగింది. సో దీనిపై షర్మిల గారు కూడా ఎన్డీఏ కూటమికి వార్నింగ్ లాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆమె ఏమని ట్వీట్ చేశారు? సో దీని గురించి చర్చించడానికి మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు షర్మిల గారు ట్వీట్ చేయడం ఒక వార్నింగ్ లాగా ఉంది. అసలు ఇది ఒక వార్నింగ్ లాగా తీసుకోవచ్చా, లేకపోతే జస్ట్ ఒక ట్వీట్ లాగా తీసుకోవచ్చా? అసలు ఏం జరిగింది అనుకుంటే కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. ముండ్లమూరు వైన్ షాప్ దగ్గర యాక్చువల్ మన ఇదంతా కూడా ఆల్మోస్ట్ మంచి ఏరియానే. లైక్ ఎప్పటి నుంచో గొడవలు అవుతానే ఉంటాయి. పిడుగురాళ్ళ సైడ్ కానీ, అటు ఆళ్ళగడ్డ సైడ్ కానీ, బనగనపల్లి సైడ్ కానీ, కర్నూలు సైడ్ కానీ, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడైనా ఈవెన్ ఆదిలాబాద్ సైడ్ అయినా సరే గొడవలు అనేవి కామన్ కొన్ని ఏరియాలలో. ఇక్కడ కూడా యాక్చువల్గా ముండ్లమూరులో ఆయన ఏం చేశాడు, రషీద్ వైన్ షాప్ దగ్గర నుంచి ఏదో కొనుక్కొని అలా వస్తున్నాడు. తన ఫ్రెండ్ జిలాని ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి పడట్ల, ఈ రోజు ఇతన్ని వేసేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఎదురుగా వచ్చాడు, విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల మీద, మెడ మీద, చెయ్యి పైన ఇష్టం ఉన్నట్టు ఇలా చెయ్యి తెగి పడిపోయింది రోడ్డు పైన. ఆల్మోస్ట్ అంత భయంకరంగా నరికేశాడు. అంటే జస్ట్ హార్డ్లీ విత్ ఇన్ సెకండ్స్ జరిగిపోయిన ఇష్యూ ఇది. ఓకేనా? ఇద్దరు మనుషులకి ఒకరికొకరు పడట్ల. ఇప్పుడు వీళ్ళు వైసీపీయా టీడీపీయా అనేది పక్కన పెడితే, మనకు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆనవాయితీ ఉంది. ఎక్కడైనా సరే ఏదన్నా హత్యలు కానీ, నేరాలు కానీ, గొడవలు కానీ జరిగితే మోస్ట్లీ వీళ్ళేంటి, ఇది టీడీపీ వాళ్ళు చేశారు అని వైసీపీ ఆరోపించడం, ఇది వైసీపీ వాళ్ళు చేశారు అని టీడీపీ వాళ్ళు ఆరోపించడం ఆనవాయితీగా మారిపోయింది. మహా హత్యలు కూడా, ఈవెన్ ఇప్పుడు నట్టింట్ల వివేక హత్య జరిగినా కూడా ఇది జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళు, లేదు నారాసుర రక్త చరిత్ర అని వీళ్ళు. అండ్ నెక్స్ట్ మొన్న గీతాంజలి అమ్మాయి ట్రైన్ కింద పడిపోయినప్పుడు కూడా ఇది టీడీపీ వాళ్ళు తోసేశారని వాళ్ళు, లేదు వైసీపీ వాళ్ళు తోసేశారని వీళ్ళు. ట్రోల్స్ వల్ల ఇంకేదో జరిగిందని ఇంకొకరు. ఇట్లా ఎక్కడ అండ్ ఈవెన్ గంజాయి మత్తులో అబ్బాయిలు చనిపోయినా కూడా వైసీపీ కార్యకర్త ఇతను టీడీపీ వాళ్ళు హత్య చేశారని, టీడీపీ కార్యకర్త ఇతను వైసీపీ వాళ్ళు హత్య చేశారని. ఇప్పుడు దీన్ని ఇంకో కోణంలో మాట్లాడుకుందాం. రషీద్ చిరంజీవి ఫ్యాన్ అనుకుందాం, జిలాని బాలకృష్ణ ఫ్యాన్ అనుకుందాం సరదాగా. సో చిరంజీవి ఫ్యాన్ ని నరికేసిన బాలయ్య ఫ్యాన్, బాలయ్య ఫ్యాన్ ని నరికేసిన చిరంజీవి ఫ్యాన్. ఈ రకంగా వీళ్ళు చూస్తున్నారే తప్పితే, అంటే అయితే మతం లేదా కులం లేకపోతే ఇంకేదైనా లైక్ ఫ్యానిజం లేకపోతే పార్టీ ఏదో ఒకటి వీడికి వాడికి అంటగట్టేసి వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు దుయ్యబడుతున్నారు. ఇకపోతే ఇవన్నీ కూడా ఉచ్చం నీచం అన్నీ మరిచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళ పర్యటనలు రద్దు చేసుకొని మరి వైసీపీ కార్యకర్తని అలా నరికేశారా అని చెప్పి వెళ్ళాడు. గతంలో వీళ్ళిద్దరు వైసీపీలోనే ఉంది. ఈ ఎలక్షన్ టైంలోనే ఏదో మందు తాగేటప్పుడు లేకపోతే ఇంకేదో చిన్న గొడవ పెట్టుకుంటారు. ఏం చేశాడు రా మీ జగన్ అన్న, చెప్పు ఏం చేశాడంటే, అదేంట్రా నువ్వు కూడా వయసు ఏం చేయట్లేదు రా, లేదురా అన్న బాగా చేస్తాడు, ఏమీ చేయట్లేదు, నేను చంద్రబాబు నాయుడు కొట్టేస్తాను, నేను పవన్ కళ్యాణ్ కొట్టేస్తాను, అట్లా గొడవ పడతారు. ఇక్కడనే కాదు, ప్రతి వైన్ షాపుల్లోనూ అక్కడక్కడ ఉంటది. మీ మోడీ ఏం చేశాడని ఒకడు, మీ రాహుల్ గాంధీ ఏం చేశాడని ఇంకొకడు, ఇట్లాంటి గొడవలు అవుతా ఉంటాయి. సో పార్టీలు పక్కన పెట్టుకుంటే ఒక మనిషిని నడి రోడ్డుపై అతి దారుణంగా కత్తి తీసుకొని నరికితే చేతులు కూడా సపరేట్ అయిపోయి పక్కన పడిపోయి ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? అదే చెప్తున్నా. ఇద్దరు తాగుబోతులు ఒకడినొకడు నరుక్కొని చనిపోయారు. అంటే ఒకడు నరికేశాడు, ఒకడు చనిపోయాడు. లేకపోతే అతని చేతిలో కదా అతను నరికేవాడేమో. యు అండర్స్టాండ్? ఇద్దరు తాగుబోతులు మందు విషయంలో గొడవ పడి పార్టీలనో ఇంకేదనో లేకపోతే హీరోయిజం అనో లేకపోతే మతం అనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక విషయం పైన ఇద్దరు గొడవ పడి వాడిని నరకాలని వీడు, వీడిని నరకాలని వాడు ఎప్పటి నుంచో పగలు పెంచుకున్నారు. ఒక రోజు అంటే అటు వెళ్తే వేసేస్తాం, ఇటు వెళ్తే వేసేస్తాం అని అనుకుంటారు కదా. ఈ రోజు ఆయన ఆవేశం అక్కడ దాకా వచ్చింది. ఇతను మందు కొనడానికి వెళ్ళాడు వైన్ షాప్ పక్కనే ముండ్లమూరు దగ్గర. అక్కడ నుంచి వస్తుండగానే ఘటన జరిగింది బేసికల్లీ. ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి వద్దాం.
దీన్ని షర్మిల అంత స్థాయి వ్యక్తులు స్పందించాల్సి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు జగన్ లాంటి వాళ్ళు వాళ్ళ పర్యటనలు రద్దు చేసుకొని నేను చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని రాజకీయంగా పెద్ద ఏదో చేసేసి మీ ప్రభుత్వ హయాంలో చూడండి హత్యలు ఎలా జరుగుతున్నాయి, చూడండి ఇవి ఎలా జరుగుతున్నాయి, అవి ఎలా జరుగుతున్నాయి, ఇది కనుక మీరు పట్టించుకోకపోతే కఠినంగా ఉంటుందని ఆవిడ వార్నింగ్ ఇవ్వడం, అయ్యయ్యో నా కార్యకర్తను చంపేశారే, అసలు వీడు లేకపోతే నేను నెక్స్ట్ టైం గెలుస్తానో లేదో అన్నట్టుగా జగన్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ నాటకీయ పరిణామాలే, అంతమించి ఏమీ లేదు. హత్యలు రోజు జరుగుతున్నాయి, నరుక్కునే వాళ్ళు హ్యాపీగా నరుక్కుంటూనే ఉన్నారు, యాక్సిడెంట్లు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు, అత్యాచారాలు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు. క్రైమ్ లానే ఉంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వైన్ షాప్ ఉంది, వైన్ షాప్ వెనకాల సిట్టింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడే మోస్ట్లీ చాలా మందికి గొడవలు జరుగుతూ ఉంటాయి తెలుసా. బాగా విషయాల్లో 2 పెగ్గులు తాగారంటే ఇక వెంటనే వీళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ రాజకీయాలకు వెళ్ళిపోతారు. సో పోలీస్ వాళ్ళ అసమర్థత వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ పోలీస్ వాళ్ళ అసమర్థత అంటే మళ్ళీ ఇది ప్రభుత్వం అసమర్థత అని అక్కడ దాకా తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. ప్రతి వైన్ షాప్ దగ్గర, బార్ల దగ్గర కనీసం 2, 3, 4 ఉండండి, లేదా అక్కడ వైన్ షాపే పెట్టకండి. గొడవల ఏరియాలు కదా, సున్నితమైన ప్రాంతాలు అంటే ఏమన్నా అనుకోవచ్చు, వాడి ఇంటికి వెళ్ళి తాగి ఎక్కడ ఏది చేసుకున్నా ఏదైనా అవ్వచ్చు, కానీ వైన్ షాప్ వెనకాల ఉండే పర్మిట్ ఏరియాలు కానీ, ఆ చుట్టుపక్కల బార్ల దగ్గర కానీ, ఇప్పుడు ఐపీఎల్ క్లైమాక్స్కి వచ్చింది అనుకో, పోలీసులు వస్తారు బార్ల దగ్గరికి, ఎవడు కొట్టుకుంటారో ఎవరు తిట్టుకుంటారో అని. అట్లాగే ప్రతిరోజు ఆ నిఘా ఉంటే ఇట్లాంటివన్నీ జరగవు బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు హోంమంత్రి అనిత ఆవిడొచ్చి రోజు వైన్ షాప్ దగ్గర కూర్చొని ఎవరు కొట్టుకుంటారని చూడదుగా. యు అండర్స్టాండ్? అంతే, అంతమించి ఇంకేం లేదు. జరిగేవి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే జరిగిన సిచ్యువేషన్ ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆ పార్టీ మీద వీలేయడం, ఈ పార్టీ మీద వీలేయడం. కాకపోతే టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది గెలిచినప్పటి నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ లీడర్స్ కావచ్చు, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారనే జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పులివెందుల్లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్, ఆయన పేరు ఆదిశేషు అనుకుంటా, ఆయన మీద కూడా విచక్షణ రహితంగా కత్తులు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా వెళ్ళి వీళ్ళు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుంది, ఐ మీన్ ఎన్డీఏ కూటమి హయాంలోకి వచ్చిన తర్వాత. సో దీని గురించి ఏమంటారు? ఇప్పుడు నువ్వు నన్ను నరికినా, నేను నిన్ను నరికినా మనిషి హత్య చేసుకున్నాడు. వాళ్ళ వెనకాల నువ్వు పార్టీలనో లేకపోతే ఫ్యానిజం అనో అవన్నీ అంటగట్టి అటు ఇటు తీయాల్సిన అవసరమే లేదు. 100%. అక్కడ ఏంటి, ఒక యూట్యూబర్ని ఎవడో వచ్చి హత్య చేశాడు, లేక ఒక యూట్యూబర్ ఇంకెవడో వెళ్ళి హత్య చేశాడు, అలా మాట్లాడుకోండి. 2 మనుషులు చేసిన చర్యని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాకు ఇవన్నీ అవుతున్నాయి. అవును, కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాతే, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ రోజు ఎలక్షన్స్ జరిగిన రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే రోజు వీళ్ళు కత్తులు తీసుకొని వెళ్ళడం, దీని వెనకాల టీడీపీ పాత్ర ఉంది, ఎన్డీఏ కూటమి పాత్ర ఉంది అని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ ఈ రోజు మ్యాచ్ 11కి మ్యాచ్ అయిపోయింది. 12 o'clockకి మన ఇద్దరం ఒకరినొకరు నరుక్కొని ఇక్కడే చనిపోయాం. తెల్లారి పోలీసులు వచ్చారు, ఇంకా అది కనబడతానే ఉంది. రాత్రి మ్యాచ్ చూసి వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చారు. దీనికి కారణం ఇండియా టీమే, బంగ్లాదేశ్ టీమే. వాళ్ళందరిని అరెస్ట్ చేయండి అంటే ఎలా ఉంటుంది? సంబంధం లేదు. మనిషి కొట్టుకు చచ్చినప్పుడు ఈ మనిషికి వాడి మీద ఎంత పగు ఉంది, ఆ మనిషికి వీడి మీద ఎంత పగు ఉంది, ఎప్పటి నుంచి కొనసాగుతా ఉన్నాయి. అంటే వీళ్ళింటి అమ్మాయిని వాడు లేపుకెళ్ళి ఏమన్నా చేశాడా, వాళ్ళింటి అమ్మాయిని వీడు లేపుకెళ్ళి ఏమైనా చేశాడా, లేకపోతే ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఏమైనా గొడవలు ఉన్నాయా, తండ్రికి పడవట్లేదా, బిజినెస్ పరంగా పడట్లేదా, ఇలాంటి అంశాల్లో మీరు చూసుకుంటే దాని గురించి వార్తలు చెప్పినా కూడా నెక్స్ట్ టైం చూసేవాళ్ళు అరే వద్రా బాబా అలాంటి బిజినెస్లు మళ్ళీ కొట్టుకు చేస్తారు, ఇంకేదన్నా చూసుకోండి అని పెద్దలు చెప్పేలాగా ఉంటుంది. వెంటనే ఒక పార్టీని తెచ్చి వీడి వెనకాల ఇంకో పార్టీని తెచ్చి వాడి వెనకాల వీడికో జెండా వాడికో జెండా తగిలించేసి ఎక్కడ వేసాడు. ఇప్పుడు ఏంటి, జగన్ అరెస్ట్ చేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా? కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే వైసీపీ నేతల మీద టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు విచక్షణ రహితంగా విరుచుకుపడుతున్నారు, వాళ్ళని చంపేసేంత స్టేజ్కి వెళ్తున్నారు అని జనాలు అనుకున్నారు కదా. ఇప్పుడు జస్ట్ నానానికి మరోవైపు చూద్దాం. రామోజీరావుని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా
అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మరీ జైల్లో పెట్టినప్పుడు కూడా జనాలు ఇలాగే అనుకున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ వల్లేగా ఇప్పుడు వీడు గెలిచింది. సో ఈ సెంటిమెంట్ ని బేస్ చేసుకొని జనాల్లో సింపతి పొందుదామని ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకునే ఎలిమెంటే ఇది. అంతే, అంతకుమించి దీంట్లో ఏది చూడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే.